మీ అందరికీ తెలిసిందే ఈ ప్రభుత్వం దాదాపు 25 పాలసీస్ని తీసుకుని ఆమోదించి ఆ పాలసీస్ ఆధారంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వెలువ వస్తుంది, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా హోప్ క్రియేట్ కాబడుతుంది మనం కూడా చూసాం. మరి దేశంలో ఎక్కడా కూడా క్వాంటమ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా. నాకు తెలిసి ఇతర రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా క్వాంటమ్ పాలసీ తీసుకురావటం కానీ, అసలు క్వాంటమ్ అల్గారిథమ్స్ గురించి కానివ్వండి, ఇంకా అవగాహన కల్పించుకోలేదని కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో విజనరీ, ఒకప్పుడు దేశంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్వాంటమ్ విప్లవం తీసుకురావడానికి క్వాంటమ్ పాలసీని ఒకటి ఆమోదించిన విషయం మీ అందరికీ తెలిసిందే. క్వాంటమ్ గురించి ఆలోచన కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో మన రాష్ట్రంలోకి దాదాపు 1421 కోట్ల పెట్టుబడులు, స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ 1421 కోట్లు పెట్టి 3057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకోటి, ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ మన రాష్ట్రంలో నెలకొల్పబడుతుంది, అమరావతిలో. అంతేకాదు ప్రపంచంలో ఒక 4-5 దేశాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే భారతదేశం కూడా దాంట్లో ఒకటి కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. సో ఇది ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విషయంగా నేను భావిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, మరి దాదాపు 11 ప్రపోజల్స్ రావడం జరిగింది. 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్, 1 ఎలక్ట్రానిక్ తయారీ ప్రాజెక్టు, 3 ఐటీ క్యాంపస్ ప్రాజెక్టులు. అంటే ఇదంతా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రపోజల్స్, ఆ పాలసీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ పాలసీలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్న పాలసీని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. QPI AI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 47.16 కోట్లు పెట్టుబడితో 9 ఉద్యోగాలు. అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ని, కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో, అంటే మన అమరావతి క్యాపిటల్లో ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సంస్థ చాలా సంస్థలు జూన్ 2026 కల్లా ప్రారంభించడానికి వాళ్ళు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. వీరు క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి వీరి యాక్టివిటీ. అదేవిధంగా విద్యార్థులకు క్వాంటమ్ విద్య, యూజీ, పీజీ, PhD కోర్సులు. మరి వీరికి క్లయింట్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నారు. మెర్సిడీస్, L&T వారితో కూడా వీరు అగ్రిమెంట్ ఉన్నట్లుంది వీరి సర్వీసెస్ని తీసుకోవటానికి. మరి దీనికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మొత్తం 14.13 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.